వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు చింత చిగురు పప్పు తయారు చేసుకుందాం. ఈ పప్పు కొంచెం పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. చింత చిగురు సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంది. చింత చిగురుతో చాలా రెసిపీలు తయారు చేసుకోవచ్చు. మనం చింత చిగురుతో పప్పు తయారు చేసుకుందాం. ముందుగా 1 గ్లాసు కందిపప్పు కుక్కర్లో వేసి బాగా కడగాలి. 3 గ్లాసుల నీళ్లు పొయ్యాలి. 1 స్పూన్ పసుపు వేసి కలపాలి. చింత చిగురు శుభ్రంగా కడిగి చిగురులో ఉన్న ముదురు కాడలు, ముదురు ఆకులు ఉంటే తీసేయాలి. శుభ్రం చేశాక ఈ చిగురు పప్పులో వేసుకుందాం. తరువాత 1 స్పూన్ కారం వేసి మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. నేను 2 విజిల్స్ వచ్చే వరకే ఉడకనిచ్చానండి. మెత్తగా కావాలంటే 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ పప్పులో తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు చింత చిగురు పప్పు తాలింపు వేసుకుందాం. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, 4-5 ఎల్లిపాయలు వేసి వేగనివ్వాలి. తాలింపు వేగాక పప్పులో వేసి కలపాలి. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. చాలా రుచిగా ఉండే చింత చిగురు పప్పు రెడీ. ఈ పప్పు అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ పచ్చడి, మజ్జిగ మిరపకాయలు, పాపడ కాంబినేషన్తో అయితే మరీ సూపర్గా ఉంటుందండి. జ్వరంతో నోరు చప్పబడ్డప్పుడు ఈ చింత చిగురు పప్పు వేడి అన్నంతో తింటే ఇంకా తినాలనిపిస్తుంది.